సార్ మేము ప్రభుత్వం నుంచి ఏదో ఆశించట్లేదు సార్. మేము ప్రభుత్వం నుంచి ఏదో కావాలనుకోవట్లేదు. ప్రభుత్వం నుంచి మేము మా జీతాలు పెంచండి, మీరు జీతాలు పెంచియండి, మాకు నెల జీతం ఇవ్వండి. మీరు ఇచ్చే జీతాలు ఇచ్చేదే 2 నెలలకోసారి 3 నెలలకోసారి అరకొర జీతాలు. అవి కూడా 6 నెలలు మీరు ఆపుకున్నారు. 6 నెలల నుంచి మీరు నిర్విరామంగా మా సేవల్ని కొనసాగిస్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు జీతం విడుదల చేయలేదు. అదే జీతం అడుగుతున్నాం సార్. మేమే తప్పు చేయట్లేదు. మా జీతం మేము చేసిన పనికే మాకు జీతం ఇవ్వండి అని అడుగుకుంటున్నాం. అంటే పని చేసి కూడా మేము జీతం అడుక్కోవాల్సిన పరిస్థితి మాకు రాష్ట్రంలో కలిగింది అని అంటే మేము తెలంగాణ ఉద్యమం చేసింది దేనికోసము, తెలంగాణ సాధించుకుంది దేనికోసము, ఇవాళ భిక్షాటన చేసుకునే పరిస్థితి మాకు ఏర్పడింది. అంటే మేము ఇవాళ కూడా ఈ పరిస్థితిలో ఉన్నా కూడా మీరందరూ దయచేసి ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. ఓపీలో ప్రజలకు ఏ ఆటంకం లేదు, ల్యాబ్ టెస్టులలో ఏ ఆటంకం లేదు, ఎమర్జెన్సీలో ఏ ఆటంకం లేదు. ప్రజలకు ప్రతి సేవ చేసుకుంటా కూడా మేము రోడ్ల మీద కూర్చుంటున్నాం. మా జీతాల గురించి అడుక్కోవడానికి తప్పిస్తే వేరే మేము ఏది ఆశించలేదు గవర్నమెంట్. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏదో ఒక సమాధానం చెప్పి కలెక్టర్ గారు వచ్చి మాకు ఏదో ఒక సమాధానం చెప్పేసి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఎందుకు జాప్యం జరుగుతుంది మాకు తెలియదు సార్. మేము ఇప్పటికే 6 సార్లు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. 6 సార్లు ఇచ్చినాం. కానీ మీరు చూడండి అక్కడ గ్రీవెన్స్లో ప్రతి గ్రీవెన్స్లో కూడా 6 సార్లు మేము పోయినాం. అధికారుల నిర్లక్ష్యము, రాజకీయ నాయకుల వ్యవహారంతో మా జీతాలు ఆగినాయి. మాకు బడ్జెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, అధికారుల జాప్యం వల్ల మా జీతాలు ఆగినాయి. మినిస్టరు వాళ్ళ సొంత మనిషికి ఏజెన్సీ ఇవ్వడం కోసం అని ఇప్పుడు మా శాలరీలు ఆపింది. ఆల్రెడీ ఇంతకుముందు ఫండ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయినాక కూడా మన మినిస్టర్ గారికి సొంత క్యాండిడేట్ ఇవ్వడం కోసం పాత ఏజెన్సీ ఆయనని పక్కకు పెట్టి ఆయన ఏజెన్సీ కోసం మా శాలరీలు ఆపింది. ఎంపానల్లో లేని వాళ్లకు ఏజెన్సీని కట్టబెట్టి అధికారులు చేయడం వల్ల పాత ఏజెన్సీ వాళ్ళు వీళ్ళు ఎంపానల్లో లేరు అని చెప్పేసి వాళ్ళు పోయి కోర్టులో కేసు వేయడం జరిగింది. లీగల్ ఇష్యూ, నేనేం చేయలేను అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. అంటే మేము కలెక్టర్ కూడా చెప్పుకోలేకుంటే అసలు ఎవరికి చెప్పాలి మా సమస్యని? కలెక్టర్ గారు మా సమస్యను తీర్చలేనప్పుడు జిల్లాకు చెందిన బాసు, జిల్లాకు అథారిటీ పర్సను, అథారిటీ చైర్మన్ ఆయనే మాకు ఏది న్యాయం చేయలేనప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి మా సమస్యని? మా సమస్యని ఎవరు తీరుస్తారు? 6 సార్లు వచ్చినా కానీ ఏ రెస్పాన్స్ ఏం లేదు సార్. మేము చేస్తున్నాం, చెప్తున్నాం, పెడుతున్నాం. నా వల్ల ఏం లేదు. నేను నా కాడ ప్రొసీడింగ్ కూడా అడిగింది. నేను రాగానే సంతకం పెట్టాలని నా పని ఆయన